ప్రజెంట్ వచ్చేసి తమిళనాడులో సీఎం ఎవరవుతారు అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటున్నారు. అయితే ఏంటంటే మెజారిటీ వచ్చింది టీవీకే పార్టీ కదా, సో విజయ్ కదా, సో తను కదా సీఎం కావాలి అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. 108 సీట్లు వచ్చినాయి, అందరికంటే ఎక్కువ వచ్చినాయి కాబట్టి తనే సీఎం అవుతాడు అని చెప్పేసి బ్లైండ్గా అనుకుంటారు అందరు. కానీ అక్కడ నిజంగా మెజారిటీ అనేది ఒక మ్యాజిక్ ఫిగర్ ఉంటుంది అన్నిటినీ దాటి. సో 118 ఎవరికైతే వస్తుందో, 118 పైన వస్తుందో వాళ్ళు కొత్త ప్రభుత్వాన్ని స్టార్ట్ చేయొచ్చు. ఇంకా గవర్నర్ కూడా ఆ ప్రభుత్వం స్టార్ట్ చేసుకోవడానికి కావాల్సినవి అన్నీ కూడా అరేంజ్ చేయగలుగుతాడు. అయితే ఇక్కడ ఏమైందంటే ఉన్నదే 108, దాంట్లో ఒకటి మైనస్ అయితే 107 ఉన్నాయి. సో మరి వీళ్ళకి డిఎంకే సపోర్ట్ చేయదు, అన్నా డిఎంకే సపోర్ట్ చేయదు, వామపక్షాలు సపోర్ట్ చేయరు. అసలు ఎట్లా సీఎం అవుతాడు చెప్పండి మీరే. సో ఈయన ఏం చేసిండంటే నిన్న రాత్రి గవర్నర్ని వెళ్ళి కలిసిండు అన్నట్టు ఒక కాన్వాయ్లో హోరాహోరీగా జనాలను వేసుకొని పోయి ఇంకా సీఎం అని అరుస్తూ పోయినారు. లెటర్ ప్యాడ్ ఇచ్చిర్రు. సో అక్కడ చూస్తే ఎంతమంది ఉన్నారు అంటే 112 మంది. మిగతా 5 మంది ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు. సో కాంగ్రెస్ నుంచి 5 మందిని దీంట్లో కలుపుకున్నారు. 108లో ఒకటి తిరుచి నుంచి రాజీనామా చేస్తాడు కాబట్టి చేసిండు కాబట్టి 107 + 5 112 అయింది. 112 మంది ఉన్నారు. మరి అదేంది 112 మంది ఉన్నారు, 118 మ్యాజిక్ ఫిగర్ ఉండాలి కదా, అట్లా ఉంటేనే కదా ప్రభుత్వాన్ని నేను ఏర్పాటు చేయగలుగుతాను అని చెప్పేసి గవర్నర్ అన్నారంట. లేదు ప్రజెంట్ అయితే మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేయండి, మేము ప్రమాణ స్వీకారం పెట్టేసుకుంటాం ఈరోజు అని చెప్పేసి అడిగిందంట విజయ్. అనగానే ఇంకా రాజేంద్రన్ ఎవరైతే గవర్నర్ ఉన్నారో ఆయన లేదు అలా ఉండదు, మ్యాజిక్ ఫిగర్ అనేది నాకు చూపించండి, మీకు దానికి సంబంధించినవి నేను అన్నీ ఏర్పాటు చేస్తాను, నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను, సో ఆ తర్వాత మీరు అసెంబ్లీలో సంఖ్యాబలం కూడా చూపించుకోవచ్చు అని. సో ఈయనేమన్నాడంటే దానికి విజయ్, నేను అసెంబ్లీలో చూపించుకుంటా, అసెంబ్లీలో 118 కంటే ఎక్కువ మంది ఉన్నారు నా దగ్గర, సో అప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి సంఖ్యాబలం నేను చూపిస్తా, ప్రజెంట్ అయితే నేను ప్రమాణ స్వీకారం చేసుకోవాలి, అర్జెంటుగా నాకైతే ఇది ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి, మీరు మమ్మల్ని మాకు ఏదో విధంగా చేయాలని చెప్పేసి కూడా అడిగిందంట. సో దానికైతే అస్సలు ఒప్పుకోలేదు. మ్యాజిక్ ఫిగర్ని తీసుకుంటారా, ఆ తర్వాత గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పాట్లు అనేది మేము చేస్తాం, ఆ తర్వాత అసెంబ్లీలో సంఖ్యాబలం చూపించుకోవచ్చు మీరు నెక్స్ట్ అది అని అన్నారంట. సో దానికి ఏం చేయాలని అర్థం కాక వచ్చిన కాన్వాయ్ కూడా లాగేసుకున్నారంట. లాగేసుకోవడం మీన్స్ పోలీసులు దాన్ని పక్కకు పెట్టేశారు, అప్పుడే సీఎం కాదు కదా, సో అంత పెద్ద కాన్వాయ్లో కూడా రాకూడదని. సో ఇంకా డిసప్పాయింట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయినట్ట రాత్రి. సో ఇది జరిగింది. కొంచెం డిసప్పాయింట్లోనే ఉన్నాడు. అంటే ఏంటంటే అరే ఎంత దూరం వచ్చినాము, అమ్మ నిజంగా ఇంత ఘోరంగా అవమానిస్తుర్రే నన్ను అని చెప్పేసి అయితే విజయ్ అయితే అనుకున్నాడంట. సో ఈయనకు నిజంగా చెప్తున్నా, మీరు ఎక్కువగా రాజకీయ అనుభవం లేకపోవడం వల్ల కూడా ఇలాంటి ఒక మిస్టేక్ అయితే జరిగింది. ఇప్పుడు ఎవరూ సపోర్ట్ చేస్తలేరు. అందుకే అంటారు ఇప్పుడే కానీ ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, అది రాజకీయంలో కానీ ఇంకో ఏదైనా సరే. కానీ రాజకీయంలో అయినకి ఎవడు ఎలాంటోడు, ఎవరితో ఎలా పావులు కదపాలనేది తెలియదు. సింగల్గా వచ్చిండు, అదృష్టం కొద్దీ జాక్పాట్ కొట్టినట్టు కొట్టేసారు. 108 సీట్లు కొట్టిరు. కానీ చూడండి డిఎంకేకి కానీ అన్నా డిఎంకేకి కానీ అసలు ఎట్లా వచ్చినాయి, అందరికీ సమానం వచ్చినట్టే వచ్చింది, తేడా ఏం లేదు. వాళ్ళకు ఒక 47, అన్నా డిఎంకే 47 వస్తే వాళ్ళకు డిఎంకేకి 59 వచ్చింది. చూడండి ఎట్లా వచ్చిందంటే అసలు వస్తే వన్ సైడ్ రావాలి. వన్ సైడ్ వస్తే ఏంటంటే ఇంకా మీరు ఎవరి అవసరం కూడా ఎవరితో కూడా పని లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు బేషరత్తుగా. అసలు నిజంగా ఇంకా ఎవరైనా సరే ఇట్లా సలాం కొట్టాల్సిందే. సో ఇక్కడ జరిగింది ఏంది, ముగ్గురికి మిగతా వాళ్ళకి ఏం కొంచెం తక్కువ వచ్చినాయి, ఈయనకి ఎక్కువ వచ్చినాయి. కానీ ఏమైంది, ఈయన ఎవరితోనూ సఖ్యతగా లేడు అసలు. ఒక పార్టీని అంటే వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకుందాం, వేరే వాళ్ళతో మనం మంచిగా ఉందాం, లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి వాటితోని సపోర్ట్ తీసుకుందాం అనేది లేదు. సింగిల్గా సింహం సింగిల్ వస్తుంది అన్నాడు. ఏమైంది, సింహం సింగిల్ వచ్చింది కానీ ఆడ ఏది మేక లేదు తినడానికి కూడా. సో అట్లనే అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి. సిపిఐ, సిపిఎం, విసికే ఈ పార్టీలకు ఒక్కొక్క పార్టీకి 2 వచ్చినాయి. కానీ ఈ లెఫ్ట్ పార్టీలు కూడా డిఎంకేతో కనెక్ట్ అయి ఉన్నాయి, డిఎంకేతో కలిసి వీళ్ళు పోటీ చేసారు. సో డిఎంకే గెలవకుండా వీళ్ళు పొరపాటున కూడా అటు పోలేరు. ఏది టీవీకే పార్టీ విజయ్ పార్టీలకి పోయిర్రు అంటే ఇంక అంతే. ఇంకా వాళ్ళు ఇంకొకసారి నెక్స్ట్ టైం తీసుకోరు, వివిధ గొడవలు అవుతాయి అన్నట్టు ఇక వాళ్ళకు. సో అట్లా డిఎంకే చెప్తున్నా ఆయన క్లియర్గా, స్టాలిన్ అసలు ఒకటి టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇంటర్వ్యూ ఇచ్చిండు, అట్లాంటిది ఏం లేదు, మా పార్టీ నుంచి ఒక్కరు కూడా వెళ్ళారు, జాయిన్ కూడా కారని. సో క్లారిటీ ఇచ్చేసింది. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు, అన్నా డిఎంకే పార్టీ. మరి అన్నా డిఎంకే పార్టీలో ఉన్న వాళ్ళు వెళ్ళరా అనేది వాళ్ళు టెన్షన్లో ఉన్నారు. సో ఇంకా దానికి పళనిస్వామి కానీ వాళ్ళందరూ ఏంటంటే
వాళ్ళు కూడా ఒక రిసార్ట్లో పెట్టి అందరికి వార్నింగ్ ఇచ్చారంట, మీరు ఎట్టి పరిస్థితిలో కూడా టీవీకే పార్టీ విజయ్కి సపోర్ట్ చేయడానికి లేదు, ఒకవేళ అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చేసారంట. సో అందులో కూడా ఒక్కరు కూడా బయటకు రాలేరు, కానీ 20 మంది టచ్లో ఉన్నారు అని చెప్పేసి బయట మాట్లాడుకుంటున్నారు, అంటే నాకు 20 మంది ఉన్నారు అని చెప్పేసి, కానీ రియల్గా అయితే వాళ్ళు కూడా లేరు. సో దీన్ని బట్టి ఏంటంటే డిఎంకే పార్టీ కానీ అన్నా డిఎంకే పార్టీ కానీ ఒక్కరు కూడా విజయ్కి సపోర్ట్ చేసేటోళ్ళు లేరు. సో దీన్ని బట్టి ఏం జరగబోతుంది నెక్స్ట్ అంటే, వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయకపోతే గవర్నమెంట్ని ఎట్లా ఫామ్ చేయగలుగుతాడు చెప్పండి. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత సంఖ్యాబలం చూపిస్తేనే ఇంకా గవర్నమెంట్ అనేది రన్ అవుతుంది, ఫామ్ అయిపోతుంది. సో సంఖ్యాబలం చూపించకపోతే ఇంకేముంది, ఇంకా రాష్ట్రపతి పాలన వస్తుంది, ఇంకా ఎలక్షన్స్ అన్ని రద్దు అయిపోతుంది, మళ్ళీ కొత్తగా ఎలక్షన్స్ పెట్టాల్సి వస్తుంది. సో ఇదే జరగబోతుందంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి, సో ఇంకేంటంటే అంత అదృష్టం ఉన్న కూడా ఏదో ఒక ఏమంటాం చూడు, అల్లుడి నోట్ల శని అనే సామెత ఉంటుంది. సో అదే జరిగింది ఇక్కడ. మరి విజయ్ ఏం చేయబోతున్నాడు అనేది, ఎందుకంటే బిఫోర్ ఎప్పుడే కానీ మనం వేరే వాళ్ళతో సఖ్యత, ఒక స్నేహభావం కూడా మెయింటైన్ చేయాలి. రాజకీయంలో ఎలా ఉంటుంది అంటే ఎప్పటికీ శత్రువులు ఉండరు, ఎప్పటికీ మిత్రులు ఉండరు, వాళ్ళ అవసరాలను బట్టి మారిపోతూ ఉంటారు. సో ఈయన విజయ్ ఏంటంటే ఎంతసేపు నేను మతతత్వ పార్టీతో కలవను, నేను ఇతర పార్టీలతో కలవను అని చెప్పేసి ఈ రేంజ్లో అయితే లెక్చరర్లు ఇచ్చింది బాగా. సో ఇంకా అది కూడా ఎఫెక్ట్ అయింది, మిగతా వాళ్ళు ఇతనికి సపోర్ట్ చేయకపోవడానికి కారణం. ఇప్పుడు ఉన్నది 112 మంది, ఈ 112 మందితో అయితే గవర్నమెంట్ ఫామ్ చేయడం అస్సలు జరగని పని. సో గవర్నర్ ఏంటంటే 2 వారాలు టైం ఇచ్చింది, ఈ 2 వారాల లోపల కనుక ఆయన 118 మంది ఎమ్మెల్యేలను కనుక చూపెట్టకపోతే ఆయనతే ఇంకా రద్దు అయిపోతుంది, ఇంకా అసెంబ్లీ పూర్తిగా రద్దు చేసేస్తారు. ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ అంటే నెక్స్ట్ మళ్ళీ ఇక రీ ఎలక్షన్స్ అయితే మొదలైతాయి అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటున్నారు. కానీ ఇంకొక వార్త కూడా వచ్చింది ఏంటంటే, డిఎంకే అన్నా డిఎంకే ఈ 2 పార్టీలు కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేస్తారని చెప్పేసి అదొకటి జరుగుతుంది, కానీ అదైతే ఫేక్ అది. సో ఎందుకంటే వీళ్ళిద్దరు బద్ధశత్రువులు, వీళ్ళిద్దరు కలిసి గవర్నమెంట్ అయితే ఫామ్ చేయరు, ఎందుకంటే వాళ్ళు నమ్ముకున్న జనాలు ఉంటారు కదా. సో వాళ్ళు వీళ్ళని చీకొట్టే ఛాన్స్ ఉంది ముందు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు సచ్చిన కూడా ఇద్దరు కలిసి గవర్నమెంట్ని ఫామ్ అయితే చేయరు, ఇది కన్ఫర్మ్. టైమ్స్ ఆఫ్ ఇండియాకి కూడా స్టాలిన్ ఇంటర్వ్యూ ఇచ్చిండు, మేము ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి అయితే చెప్పిండు. సో దీన్ని బట్టి క్లారిటీ వచ్చిందన్నట్టు, వీళ్ళిద్దరు కలిసి అయితే గవర్నమెంట్ ఫామ్ చెయ్యరు అని. సో ఆయన ఇప్పుడు చూడండి అసలు ఎట్లా ఉందంటే సిచ్యువేషను, ఇప్పుడు వాళ్ళైతే ఎలాగో వాళ్ళిద్దరు కలవరు చేయరు, కానీ అందులో నుంచి ఒక్క మనిషిని కూడా యువతలకి రాకుండా, టీవీకే పార్టీలోకి రాకుండా గవర్నమెంట్ మరి అసలు విజయ్ ఎట్లా ఫామ్ చేస్తాడో చూడాలి. సో కొత్తగా వచ్చిండు రాజకీయంలోకి, ఎత్తుగడలు తెలియదు, ఎట్లా ప్లాన్ చేయాలో తెలియదు, కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే భారీగానే ఉన్నాయి ముందు. ఈ మనిషి ఇంకా రాజకీయాన్ని ఎట్లా తట్టుకోగలుగుతాడో చూడాలి. పవన్ కళ్యాణ్ తట్టుకున్నంత ఈజీగా అయితే తట్టుకోలేడు. పవన్ కళ్యాణ్ ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నాడు, ఎన్ని చూసుంటాడు, అవన్నీ చూసిండు కాబట్టే కదా ఒక ప్లాన్తో, ఒక స్ట్రాటజీతో వెళ్ళిండు కాబట్టి అక్కడ సక్సెస్ అయ్యిండు. సో మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేయండి. జై హింద్.